హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్లాంట్ న్యూట్రియంట్ ఫంక్షన్స్ అండ్ అవి డెఫిషియన్సీ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఏదైనా ఒక పొలంలోకి కానీ మన తోటలోకి కానీ పోయినప్పుడు మనం ఒక చెట్టును చూస్తే అది మనకు ఒకవేళ దాని న్యూట్రియంట్ సరిపోవట్లేదు అంటే అది మనకు కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ది క్లోరోసిస్ చూపిస్తుంది, నెక్స్ట్ది నెక్రోసిస్, నెక్స్ట్ది డిస్కలరేషన్ అయితే మనకు చూపిస్తుంది ఆ ప్లాంట్. సో దీంట్లో ఈ క్లోరోసిస్ అంటే ఏంటిదంటే మనకి ఆ ప్లాంట్ ఆ ఫోటోసింథసిస్కి సరిపడా న్యూట్రియన్స్ దానికి అందట్లేదు అంటే మనకి ఆ ప్లాంట్ అనేది గ్రీన్ కలర్గా ఉండే ప్లాంట్ మనకి ఎల్లో కలర్ టర్న్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనము క్లోరోసిస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దానికి సరిపడా ఫోటోసింథసిస్ సరిపడా న్యూట్రియంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోలేకపోతుంది, అంటే దానికి సరిపడా న్యూట్రియంట్స్ అనేవి లేకుండా ఉంటున్నాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇది గ్రీన్ నుంచి ఎల్లో కలర్ టర్న్ అయిపోతుంది లీఫ్. తర్వాత నెక్రోసిస్ అంటే ఏంటిదంటే మనకి ఏదైనా మనం ప్లాంట్ చూసినప్పుడు టిష్యూస్ అనేవి దాన్ని చచ్చిపోతూ ఉంటాయి. సో నెక్రోసిస్ ఏంటంటే డెత్ ఆఫ్ ద టిష్యూ ఆర్ సెల్. సో ఇది డెత్ ఆఫ్ టిష్యూ ఆర్ సెల్ అనేది నెక్రోసిస్, అంటే దాని సెల్స్ కానీ టిష్యూస్ కానీ చచ్చిపోతూ ఉంటాయి. అది ఎక్కడెక్కడ ఎట్లా అవుతుంది అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత డిస్కలరేషన్ ఏంటిదంటే మనకి సపోజ్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము మన పొలంలో కానీ చేలో కానీ పోయినప్పుడు ఏమవుతుందంటే మన ప్లాంట్ అనేది పర్పుల్ రెడ్ కలర్లో కనిపిస్తుంటుంది. అంటే యాక్చువల్గా ఉండాల్సింది గ్రీన్ కలర్, బట్ పర్పుల్ రెడ్ కలర్గా కనిపిస్తుంటుంది. సో ఇదేంటంటే మనకి ఒక 2 రీజన్స్ వల్ల అవుతుంది. ఫస్ట్ ఏంటంటే యాంథోసియానిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి పర్పుల్ రెడ్ కలర్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో కూడా ప్లాంట్ కొంచెం స్ట్రెస్కి గురైపోయి మనకు ఈ పర్పుల్ రెడ్ కలర్లోకి టర్న్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీని మనం ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో మనము నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ, మెగ్నీషియం కానీ, మాలిబ్డినం కానీ ఇక్కడ మనం లోవర్ లీవ్స్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్పర్ లీవ్స్లో ఏంటంటే మనము సల్ఫర్ కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ, కాపర్ కానీ ఈ అప్పర్ లీవ్స్లో మనం ఈ డెఫిషియన్సీని చూస్తాం. తర్వాత మనకి ఒక్కొక్క డెఫిషియన్సీ ఎట్లా అనిపిస్తుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ లోవర్ లీవ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లోవర్ లీవ్స్లో మనకి ఒకవేళ క్లోరోసిస్ వస్తాయి. ఫస్ట్ మనము 3 సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏ సిమ్టమ్స్ చూపిస్తుంది? క్లోరోసిస్, నెక్రోసిస్, డిస్కలరేషన్. సో ఫస్ట్ క్లోరోసిస్ గురించి మాట్లాడదాం. సో క్లోరోసిస్ ఒకవేళ మనకంటే ఈ మనకి ఆకు అనేది గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్కి అయిపోతుంది. సో గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్కి అయినప్పుడు మనకు 2 రకాలు అవుతుంది. ఒకటి గ్రీన్ వెయిన్స్, ఎల్లో వెయిన్స్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ వెయిన్ ఉంటుంది. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఎల్లో వెయిన్స్ అంటే మనకి సపోజ్ ఇది మనం ఆకు అనుకున్నాం అనుకోండి, ఈ వెయిన్స్ అన్ని మనకి ఎల్లో కలర్ టర్న్ అయిపోతూ ఉంటాయి. ఈ వెయిన్స్ అనేవి ఎల్లో కలర్ ఉంటాయి. ఈ మధ్యలో ఏదైతే పార్ట్ ఉంటుందో ఇది గ్రీన్ కలర్ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం దాన్ని నైట్రోజన్ డెఫిషియన్సీగా గుర్తించుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కాకుండా మనకి వెయిన్స్ అనేవి గ్రీన్ కలర్ ఉండి మధ్యలో పార్ట్ అంతా ఎల్లో కలర్ అయిపోయింది అనుకోండి, దీన్ని మనం మెగ్నీషియం డెఫిషియన్సీగా గుర్తించుకోవచ్చు. సో దీన్ని మనం ఇంటర్వీనల్ క్లోరోసిస్ అని కూడా అంటాం. ఏదాన్ని మనకి వెయిన్స్ అనేది గ్రీన్ కలర్ ఉండి మధ్యలో ఎల్లో కలర్ అయిపోయేదాన్ని మనం ఇంటర్వీనల్ క్లోరోసిస్ అని కూడా అంటాం. సో ఇది వచ్చేసి మనకి క్లోరోసిస్ లోవర్ లెవెల్లో కనిపించినప్పుడు ఒకవేళ ఇది ఓకే. ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎందుకు మనకు లోవర్ లెవెల్లోనే కనిపిస్తున్నాయి, ఎందుకు ఇవి అప్పర్ లెవెల్లో కనిపించలేదు అంటే ఈ న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. ఇవన్నిటికీ ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. సో ఈ మొబిలిటీ ఉన్న కారణంగా ఇక్కడ ఎప్పుడైతే మనకి పైన లీవ్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనిపించిందో ఇవి కింది నుంచి పైకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో అందుకోసం మనకు అవి ఫస్ట్ లోవర్ లీవ్లో కనిపిస్తుంది. ఈ న్యూట్రియంట్స్కి ఏంటి అంటే మొబిలిటీ అనేది చాలా తక్కువ. సో అందుకోసం ఎప్పుడైతే డెఫిషియన్సీ వస్తుందో వెంటనే పైన కనిపించేస్తాయి. వీటికి మొబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. వీటికి ఏంటంటే మొబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో పైన న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనిపించగానే ఇవి కింది నుంచి పైకి ట్రావెల్ చేసేస్తాయి. సో ఇది వచ్చేసి క్లోరోసిస్. మనము ఎల్లో వెయిన్స్ ఉంటే మనం నైట్రోజన్, గ్రీన్ వెయిన్స్ ఉంటే మెగ్నీషియం లోవర్ లీవ్లో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి
సో ఇవి మనకి రెండు లోవర్ లీవ్స్. ఓకే, మరి అప్పర్ లీవ్స్ లో మనకి క్లోరోసిస్ వచ్చినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేస్తాము ఏ దాని వల్ల వచ్చిందని? సేమ్ మళ్ళీ ఎల్లో వెయిన్స్, గ్రీన్ వెయిన్స్. సో అప్పర్ లీవ్స్ లో ఎట్లా చూస్తామంటే మనకి ఎల్లో వెయిన్స్ ఏ దానికి వస్తాయంటే మనకి సల్ఫర్ కి, కాపర్ కి మనకి ఏంటంటే ఈ ఎల్లో వెయిన్స్ అనేవి వస్తాయి పైన. సో అప్పర్ లీవ్స్ లో మనకి సల్ఫర్ అండ్ కాపర్ కనుక కనిపించినట్టయితే, ఒక అప్పర్ లీవ్స్ లో మనకి ఎల్లో వెయిన్స్ కనుక కనిపించినట్టయితే సల్ఫర్ లేదా కాపర్ డెఫిషియన్సీ. సో మళ్ళీ పర్టికులర్ గా మనం సల్ఫర్ ని కాపర్ ని ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం అంటే, సల్ఫర్ లో మనకి ఎల్లో వెయిన్స్ వచ్చేస్తుంది, బట్ కాపర్ లో ఏమవుతుందంటే మనకు లీఫ్ అనేది కర్ల్ అయిపోతుంది, లీఫ్ అనేది ఇలా ముడుచుకోపోతుంది. సో అప్పుడు మనం కాపర్ డెఫిషియన్సీ అంటే ఎల్లో వెయిన్స్ ఉండి లీఫ్ అనేది ముడుచుకపోయి అది పైనాకు అయినట్టయితే మనం అది సల్ఫర్ కాపర్ డెఫిషియన్సీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ముడుచుకోపోకుండా పైనాకు ఎల్లో కలర్ వెయిన్స్ తోటి ఉందంటే మనం అది సల్ఫర్ డెఫిషియన్సీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఐరన్ డెఫిషియన్సీ అండ్ మ్యాంగనీస్ డెఫిషియన్సీ, ఇవి కూడా మనకు అప్పర్ లీవ్స్ లో కనిపిస్తాయి. సో ఐరన్ డెఫిషియన్సీని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మనకి ఈ ఓన్లీ మెయిన్ ఈ వీని ఉంటుంది చూసిన మెయిన్ ఈ పార్ట్ ఒక్కటి గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ మిగిలిన నార్మల్ లీవ్స్ ఏంటంటే ఇది మొత్తం ఎల్లో అయిపోతుంది. నార్మల్ ఈ వెయిన్లెట్స్ అంటాం దీన్ని. ఈ వెయిన్లెట్స్ అన్ని ఏమైతే ఎల్లో కలర్ అయిపోతాయి. ఇది మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎల్లో కొంచెం వైట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైట్నింగ్ కూడా మనకు కనిపిస్తుంది, అది మనకు ఐరన్ డెఫిషియన్సీ. ఒకవేళ అదే మనం మ్యాంగనీస్కి వచ్చినట్టయితే మనకు మెయిన్ అండ్ ఈ స్మాల్ వెయిన్లెట్స్ ఈ మెయిన్ అండ్ ఈ స్మాల్ వెయిన్లెట్స్ కూడా మనకి గ్రీన్ కలర్ లో ఉంటాయి. అప్పుడు మనం దాన్ని మ్యాంగనీస్ డెఫిషియన్సీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనం మ్యాంగనీస్ ఐడెంటిఫై అయిపోయింది. సో ఇవి మనకి పైన లీవ్స్ లో వచ్చే డెఫిషియన్సీ సిమ్టమ్స్ ని ఐడెంటిఫై చేసుకునే విధానం. నెక్స్ట్ ఓకే, ఇది మనకి క్లోరోసిస్ అనేది కంప్లీట్ అయింది. ఎట్లా క్లోరోసిస్ అప్పర్ లీవ్స్ లో వస్తే ఎట్లా వస్తుంది, లోవర్ లీవ్స్ లో వస్తే ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలనేది ఇప్పటివరకు మనం చూసినాం. నెక్స్ట్ మనము నెక్రోసిస్ చూద్దాం. క్లోరోసిస్ కంప్లీట్ అయింది, ఇప్పుడు నెక్రోసిస్ చూద్దాం. సో నెక్రోసిస్ ఏంటంటే మనకి సపోజ్ ఒక డెత్ ఆఫ్ ద టిష్యూ అనుకున్నాం కదా, డెత్ ఆఫ్ ద టిష్యూ ఆర్ సెల్ అనుకున్నాం. సో ఇప్పుడు సపోజ్ ఇది ఒక లీఫ్, దీంట్లో ఏమవుతుందంటే మనకి మధ్యలో కానీ సైడ్లకు కానీ ఇట్లా చిన్న చిన్న స్పాట్స్ లాగా వస్తాయి. అంటే చిన్న చిన్న సెల్స్ అనేవి రౌండ్ గా చచ్చిపోయినాయి అనుకోండి. ఈ సెల్స్ ఈ డెత్ ఆఫ్ ద టిష్యూ ఆర్ సెల్ ని మనం ఏమంటామంటే నెక్రోసిస్ అంటాం. సో ఒకవేళ ఇవి ఓన్లీ ఎడ్జెస్ కి ఇట్లా చచ్చిపోయి ఉన్నాయి అనుకోండి, ఇది మనకి పొటాషియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఈ నెక్రోసిస్ అనేది. ఇది ఎట్లా లాస్ట్ కి ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద మనకి ఎట్లా అవుతాయంటే, ఒక లైటర్ తీసుకొని మొత్తం కాల్స్తే ఎట్లా అయితే మనకి ఆకు కనిపిస్తుందో అట్లా టిష్యూస్ ఆర్ సెల్స్ అన్ని ఏమైతే అంటే చచ్చిపోతాయి. దాన్ని మనం పొటాషియం డెఫిషియన్సీ అనుకుంటాం. ఒకవేళ మనకు అట్లా కాకుండా ఈ మధ్యలో కనుక ఇట్లా స్పాట్స్ అనేవి కనిపిస్తే ఇది మనకి మాలిబ్డినం డెఫిషియన్సీ వల్ల వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మనకి నెక్రోసిస్. నెక్రోసిస్ అనేది ఏ న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల వస్తుందని, పొటాషియం ఆర్ మాలిబ్డినం వల్ల నెక్రోసిస్ వస్తుంది. ఈ నెక్రోసిస్ లో ఎడ్జెస్ లో అయితే మనకి పొటాషియం డెఫిషియన్సీ, ఒకవేళ మధ్యలో అయితే మనకు అది మాలిబ్డినం డెఫిషియన్సీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు మిగిలింది ఫాస్ఫరస్ డెఫిషియన్సీ. ఫాస్ఫరస్ డెఫిషియన్సీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఏంటిదంటే మనకి ప్లాంట్ అనేది యాంథోసియానిన్ అనే పిగ్మెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా కూడా మనకి పర్పుల్ రెడ్ కలర్ లో టర్న్ అయిపోతుంది. లేకపోతే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండి అది ప్లాంట్ అనేది స్ట్రెస్ కి గురైనా కూడా మనకు పర్పుల్ రెడ్ కలర్ కి చేంజ్ అయిపోతుంది ప్లాంట్ అనేది. లేకపోతే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు ప్లాంట్ అనేది పర్పుల్ రెడ్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. సో అన్ని చూసినాం. బట్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ జింక్ డెఫిషియన్సీ. సో ఈ జింక్ డెఫిషియన్సీ అనేది పూర్తిగా మొబైల్ కాదు, పూర్తిగా ఇమ్మొబైల్ కాదు. సో ఇది ఫస్ట్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే మిడిల్ లీవ్స్ లో అబ్జర్వ్ చేసి తర్వాత ఓల్డర్ లీవ్స్, న్యూవర్ లీవ్స్ లో కూడా వస్తుంది. సో ఇది ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ ఇది మనం లీఫ్ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ దీంట్లో క్లోరోసిస్ ఉంటుంది. క్లోరోసిస్ ఏంటంటే మనకి స్ట్రిప్స్ లాగా ఇది కొంచెం ఎల్లో కలర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది చచ్చిపోతుంది, నెక్రోసిస్ అవుతుంది. సో మనకి ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న కలర్ అంతా ఇది లూజ్ అయిపోయి తర్వాత ఆ సెల్స్ అనేవి చనిపోతుంటాయి. సో ఇది మనం జింక్ డెఫిషియన్సీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకు రైస్ లో చూసినాం అనుకోండి, ప్యాడీలో స్ట్రైట్ గా ఇట్లా ఈ లీఫ్ మనం ప్యాడీ లీఫ్ అనుకున్నాం అనుకోండి, మనకి ఇట్లా స్ట్రైప్స్ లో కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా బ్రౌన్ కలర్ స్ట్రిప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అది ప్యారలల్ స్ట్రిప్స్ ఉంటాయి. ఆ ప్యారలల్ స్ట్రిప్స్ ని మనం జింక్ డెఫిషియన్సీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకి జింక్ డెఫిషియన్సీ.